ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒక పర్సన్ లైఫ్లో ₹1,00,00,000 సంపాదించడం ఎలా? అసలు ₹1,00,00,000 సంపాదిస్తే వచ్చేటువంటి మజా కావచ్చు, దాన్ని ఎలా ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, దీనికి సంబంధించి ఇవాళ మనతో ఫుల్ క్లారిటీగా చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యా సార్, ఒక పర్సన్ లైఫ్లో ₹1,00,00,000 సంపాదించడం అనేది మంచి కళ. సో దాన్ని సంపాదించుకోవడం ఎలా, అదేవిధంగా సంపాదించిన తర్వాత దాన్ని ఇంకా మనం ఇంక్రీజ్ చేయడం ఎలా, అసలు అంటే ఏం చెప్తారు? యా అంటే ఒక పర్సన్ లైఫ్ జర్నీలో అండి, కోటి అంటే మనకి ఈరోజు అంత పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, బట్ ఆ ఫస్ట్ కోటి, ఫస్ట్ 1 crore అది చాలా హెల్ప్ఫుల్, చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మనం లైఫ్ లో కొన్ని మెమొరీస్ ఉంటాయి. ఫస్ట్ టైం చేసినప్పుడు మెమొరీస్, ఫస్ట్ టైం మనము సైకిల్ నేర్చుకున్నప్పుడు, ఇండివిజువల్ గా ఎవరు హెల్ప్ లేకుండా సైకిల్ దొక్కుతూ ఉంటే ఆ వచ్చే ఆనందం, దట్ హ్యాపీనెస్, అది దేంతో రాదు. అలాగే సపోజ్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినాం అనుకోండి, విండో పక్కన కూర్చొని చూస్తూ ఉంటాం. సార్ తర్వాత ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు, బట్ ఆ ఫస్ట్ టైం అనేది బ్రింగ్స్ a lot of happiness అండి. అట్లా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఓటేసినప్పుడు అనుకోండి, ఫస్ట్ టైం డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినప్పుడు అనుకోండి, లేదు ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఫ్లైట్ అన్నట్టు ఓవర్సీస్ ట్రావెల్, అవుట్ సైడ్ ఇండియా ట్రావెల్, ఇవన్నీ మనం మర్చిపోలేం. సో ఇట్లాంటి ఫస్ట్ టైం ఈవెంట్స్ మన లైఫ్ లో చాలా ఉంటాయి. అలాగే మనం ఫైనాన్షియల్ జర్నీలో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫైనాన్షియల్ జర్నీలో ఆ ఫస్ట్ 1 crore that brings a lot of happiness. You have to celebrate that. Okay. అయితే ఏంటి అంటే ఈ ఫస్ట్ 1 crore లో ఉన్న పవర్ ఏంటి అని అంటే ఒక 3 different యాంగిల్స్ లో దాని పవర్ ఉంటుందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకు ఇన్వెస్టింగ్ లో కంపౌండింగ్ గురించి మాట్లాడతాం. ఆ కంపౌండింగ్ జరగడానికి ఒక బేస్, ఒక మాస్ క్రియేట్ అయినట్టు. ఒక 1 crore ఉంది అని అంటే అక్కడి నుంచి కంపౌండింగ్ చూసుకుంటే ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ చాలా హై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore క్రియేట్ చేసాం, 1 crore ఒక 12% రిటర్న్ ఇచ్చిన మంత్లీ 1 lakh ఇన్కమ్ జనరేట్ అయినట్టు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ 1 crore క్రియేట్ చేసిన రోజు ఈ పర్సన్ యొక్క సాలరీ ఇన్కమ్ ఏదైనా 1 lakh ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆర్ మేబీ 2 lakhs ఉండొచ్చు. బట్ ఆ ఎక్స్ట్రా 1 lakh జనరేషన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్, వితౌట్ ఎనీ అడిషనల్ సింగిల్ సెకండ్ మనం స్పెండ్ చేయకుండా నెలకు ₹1,00,000 వచ్చేస్తాయి. సో అది ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ 1 crore. ఆ తర్వాత సైకలాజికల్ గా ఏమైతుంది అంటే అండి, మనకు ఒక కాన్ఫిడెన్స్. 1 crore అంటే ఏంటి, 8 ఫిగర్, అంటే 7 ఫిగర్ దాటినప్పుడు 10 లక్షలు, తర్వాత 1 crore. ఆ దాటినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ ఊరికే రాదండి. ఎందుకంటే ఈ 1 crore క్రియేట్ చేయడానికి మనము ఎంత డిసిప్లిన్డ్ గా, ఎంత ప్లాన్డ్ గా, ఎంత ఆలోచించి స్టెప్ బై స్టెప్ వేస్తూ క్రియేట్ చేసిన ఆ కాన్ఫిడెన్స్ వల్ల షార్ట్ కట్స్, ఈ టిప్స్, స్టాక్ టిప్స్ ఇట్లాంటివి పోకుండా ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే నేను ఈ జర్నీ చేసిన, నేను ఈ 1 crore పెట్టినా, మనకు ఫస్ట్ టైం ఓటేసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కొన్ని, సో ఆ వచ్చే హ్యాపీనెస్ ఇక్కడ వస్తుందండి. సో అది కాకుండా థర్డ్ అడ్వాంటేజ్ అంటే ఇది ఒక షాక్ అబ్జార్బర్ టైప్, ఫైనాన్షియల్ షాక్ అబ్జార్బర్ అనొచ్చు ఫస్ట్ 1 crore. ఎందుకంటే ఒక 1 crore మనకు అక్కడ బ్యాలెన్స్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ తో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, అనుకోకుండా ఏదైనా జాబ్ లో గ్యాప్ రావచ్చు, ఆర్ సమ్ అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ రావచ్చు, వాటిని తట్టుకునే శక్తి ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్. సో ఈ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు న్యాచురల్ గా అవి రావు, ఈ కాన్ఫిడెన్స్ లేనప్పుడే ఇవన్నీ వస్తుంటాయి. సో ఈ ఫస్ట్ 1 crore కి ఈ రకంగా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మరి సరే, ఇంత చెప్పుకుంటున్నాం మనం, మరి దాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ 1 crore ఎలా క్రియేట్ చేయాలి? ఎందుకంటే డిఫరెంట్ సాలరీస్ రేంజెస్ ఉంటాయి అనుకుందాం. సపోజ్ 30,000, 50,000, 1 lakh. మరి ఎలా చేయాలి అని అనుకుంటే దానికి సర్టెన్ టైం ఉంటుందండి. సో ఇప్పుడు ఈ రోజుల్లో
50,000 సాలరీ ఉన్న వాళ్ళు కూడా, ఇన్కమ్ ఉన్న వాళ్ళు, నేను ఎట్లా క్రియేట్ చేయాలి 1 crore అని అనుకోవచ్చు. అవును. ఒక 30%, 25 to 30%. 30% ఎగ్జాంపుల్ తీసుకుంటే అండి, 50,000 లో అయినా సరే 50,000 50,000 లో 30% అంటే 15,000. అవును. 15,000 తో మనం ఫస్ట్ 1 crore క్రియేట్ చేయాలంటే 17 years పడుతుందండి. అంతే. యావరేజ్ గా 12% తీసుకుంటే 17 years. ఇప్పుడు కొందరు అనొచ్చు, నేను ఈ 30% చెప్పినప్పుడు 50లో 15,000 తీస్తే ఇంకా నేను ఎక్కడ బ్రతకాలి అంటే బ్రతకాలి. ఎందుకంటే ఫస్ట్ 1 crore ఈజ్ ఏ గ్రైండ్ అండి. గ్రైండ్ అంటే మనల్ని మనం గ్రైండ్ చేసుకోవాలి, మనల్ని మనం ఆ పెయిన్ తీసుకోవాలి. ఆ నెక్స్ట్ క్రోర్స్, ఫస్ట్ 1 crore ఈజ్ ఎ గ్రైండ్, ఫ్యూచర్ క్రోర్స్ ఆర్ గ్లైడ్. ఆ గ్రైండింగ్ అయితేనే ఈ గ్లైడింగ్ అవుతుందండి. ఓకే. We have to grind ourselves to create that first crore. Then we can glide to create next few crores, second, third, fourth, fifth. See, as of now, in our company, మాకు 200 crorepati's ఉన్నారండి. బా, అంటే మినిమం 1 crore. crorepati అంటే నేను అక్కడే ఆగింది కదా, మినిమం 1 crore. అందులో 2, 3, 4, 5, 7 వరకు ఉన్నారు. సో 200 crorepati's. ఓకే. బట్ దే హ్యావ్ స్పెండ్ టైమ్, అంటే వాళ్ళ డిసిప్లిన్డ్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు నేను చెప్పినట్టు 25 to 30% పక్కన పెట్టడము, ఇదంతా చేశారు కాబట్టి అయింది. దే హావ్ గ్రైండ్ దెమ్సెల్వ్స్. ఓకే. ఈ రోజు కంఫర్టబుల్ సిచ్యుయేషన్ లో ఉన్నారు. సో 50,000 ఉంటే ఒక 15,000 పక్కన పెట్టుకుంటే 17 years లో అవుతుంది. ఓకే. ద మ్యాజిక్ ఈస్ నెక్స్ట్ 4.5 or 5 years లో నెక్స్ట్ 1 crore విల్ హ్యాపెన్. కాంపౌండ్ అవుతుంది మళ్ళీ. సో నేను ఆ గ్రైండింగ్ గ్లైడింగ్ కి దిస్ ఇస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ అండి. ఓకే. సో ఫస్ట్ 1 crore కి మనకు టైం పట్టేది. రీసెంట్ గా నేను అంటే క్లయింట్స్ చెప్తూ ఉంటారు, బట్ ఒక క్లయింట్ రీసెంట్ గా కలిసినప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేసిన హ్యాపీనెస్, సార్ ఫస్ట్ 1 crore చాలా టైం పట్టింది కానీ సెకండ్ అసలు చూస్తే అయిపోయింది అని అన్నాడు. అంటే ఆ కాన్ఫిడెన్స్ క్లయింట్ దగ్గర వచ్చింది అని అంటే బిల్డింగ్ క్రోర్స్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఇప్పుడు అంతెందుకండి, ఈ రోజు 1 lakh ఇట్స్ ఎ కామన్ సాలరీ, చాలా మందికి ఉంది 1 lakh. 1 lakh లో 30% 30,000 పక్కన పెట్టండి. 30,000 పక్కన పెడితే 12 ఏళ్లలో 1 crore క్రియేట్ చేయొచ్చు. అవునా? 12 years, జస్ట్ 12 years. ఓకే. సో ఆ నెక్స్ట్ 4.5 years సెకండ్ 1 crore అయిపోతుంది. ఇంకా నేను థర్డ్ కి చూస్తే ఇంకా తగ్గుతుంది. ఈ విధంగా 30% పక్కన పెట్టుకుంటే 1 crore క్రియేట్ చేయొచ్చు. లేదు, సంబడీ ఈస్ కంఫర్టబుల్ అండ్ దే కెన్ ఇన్వెస్ట్ 40%. ఓకే. దానికి ఇంకో ప్రతి 10% ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు మీకు ఒక 2-3 years అక్కడ కలిసి వచ్చేస్తుంది, తగ్గిపోతుంది. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు క్రియేట్ దిస్ 1 crore. అయితే దీనికి కావాల్సిన స్టెప్స్ ఏంటి, ఏం చేయాలి మరి 30% అంటే? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే. ఇప్పుడు మనం ఒక దగ్గర ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాము లేకపోతే బిజినెస్ చేస్తున్నాము, మంత్లీ సర్టన్ అమౌంట్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ లో నాకు నేను పక్కన పెట్టుకోవాలండి. ఐ హ్యావ్ టు పే మై సెల్ఫ్. ఓకే. దట్ ఈస్ వాట్ దిస్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఓకే. నాకు నేను కట్టుకున్న తర్వాతే మిగతా అన్ని చూసుకోవాలి. సో జనరల్ గా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే ఖర్చులు అన్ని అయిన తర్వాత సేవ్ చేస్తారు. ఫస్ట్ మీకు మీరు ఆ సేవింగ్ పక్కన పెట్టేసుకోండి. ఇట్ హ్యాస్ టు ఆటో డెబిట్ ఫ్రమ్ యువర్ అకౌంట్. అది మీ ఇన్కమ్ కాదనుకోవాలి. మీ ఇన్కమ్ కాదనుకున్న తర్వాతే పెట్టుకుంటే దెన్ యూ విల్ క్రియేట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అది కాకుండా కొన్ని స్టెప్స్ ఉంటాయండి. కొంతమంది హౌస్ లోన్ తీసుకొని 8% హౌస్ లోన్ ఉంటుంది, దాన్ని తొందరగా క్లియర్ చేయాలని చూస్తారు. అవసరం లేదు, లెట్ ఇట్ రన్. యూ పుట్ అసైడ్ అండ్ క్రియేట్ దిస్ ఫస్ట్ 1 crore. ఆ ఫస్ట్ 1 crore క్రియేట్ చేసినాక మీ కాన్ఫిడెన్స్, ఇంకా మీకు ఎవరి హెల్ప్ అవసరం లేదండి మోటివేషన్ కి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మోటివేషన్. దాని వల్ల మీరు ఫ్యూచర్ లో you can accumulate many number of crores. So that's the important, that first crore you have to celebrate it. Like anni life lo anni chesinattu idi kuda first crore very 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 important. Okay. So inka akkadi nunchi compound avutundi kabatti ekkuva crores man generate eppudaina first 1 crore ki second ki third ki meer chuskuntu velte decrease aitane untadi annamata. So mari young ఉన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు they can create many number of crores. Super. But first దానికి స్పెండ్ చేయాల్సిన డిసిప్లిన్, ఆ కమిట్మెంట్, ఆ గ్రైండింగ్ అన్నాను చూడండి. దట్ గ్రైండింగ్ హ్యాస్ టు గ్లైడ్. సూపర్.
సో వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా. సో ఫస్ట్ 1 crore ఏదైనా సరే ఫస్ట్ సక్సెస్ మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది, అది ఎప్పటికీ కూడా మర్చిపోలేము. సో కాబట్టి అదేవిధంగా ఈ ₹1,00,00,000 కూడా సంపాదిస్తే అంతే సంతోషం వస్తుందని చెప్పి రాజేశ్వర్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.